కూటమి నాయకులకు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పెన్ని నాని మోస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర మీ పాపాలు లెక్కపెట్టుకో, వడ్డీతో సహా చెల్లిస్తామంటూ మండిపడ్డారు. పేదల ఇళ్లను కూలదూసిన పాపం తనను ఊరికే వదిలిపెట్టదని, ఇళ్లను కూల్చి వారి గుండెల్లో దింపిన గుణపాల బాధను తనకు తెలిసేలా చేస్తానని మంత్రి పెన్ని నాని అన్నారు. కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారిక యంత్రాంగం కూడా పేదలపై చేస్తున్న దాష్టికంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కొబ్బరి తోట అనేటువంటి పేరున్నటువంటి అంటే సర్కారు తోట మెయిన్ రోడ్డుకి కొబ్బరి తోటకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనేటువంటి ఆయన గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ తను జీవించటమే కాకుండా తన కింద 10 మంది ఆర్థికంగా బలహీనమైనటువంటి కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ చెమటోడ్చి సంపాదించినటువంటి రూపాయి కూడబెట్టుకున్న దాంతో 290 గజాల స్థలాన్ని ప్రైవేట్ ఆస్తిని కొనుక్కుని ప్లాన్ కు అప్లై చేసి వెళ్తే మున్సిపాలిటీలో లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లందరూ కూడా బాబు ఆ వార్డు అయితే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఆ వార్డు అయితే గనక మేము ఎవరం ప్లాన్ పెట్టాం, మాకు ప్లాన్ పెట్టాలంటే అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితో ఫోనన్నా చేయించాలి, లేకపోతే చిన్న కాగితం మొక్కన్నా రాసుకొస్తే తప్పితే మేము ప్లాన్ పెట్టమని చెప్పారని వెంకటచలం గారు చెప్తున్నారు. కోస్తా మురళి, ఇంజనీర్ మురళి అనేటువంటి నిక్ నేమ్ లో ఉన్నటువంటి ఆయన నేను గవర్నమెంట్ లో ఉన్నాలే నేను అప్లై చేస్తాలే రా అని చెప్పని ఆయన అప్లై చేశాడంట ప్లాన్ కి. బాపిరాజు అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏమైపోతాడో ఈ పాపాలన్నీ మూట కట్టుకుంటున్నాడు. నేను కమిషనర్ గారికి ఫోన్ చేశా బాపిరాజు, ఏమండి కమిషనర్ గారు ఇది దుర్మార్గం నీచం కదా అంటే, ఏం చేస్తాం సార్ మా మంత్రి గారి సంగతి మీకు తెలుసు కదా సార్, మేమేం చేయగలం సార్, పాపం మూట కట్టుకుంటున్నావు బాపిరాజు, పాపం మూట కట్టుకుంటున్నావు, ఉసురు కొట్టుకు పోతాడే మీ మంత్రి, ఉసురు కొట్టుకు పోతాడు, పేద బిక్కి సామాన్యులు ఉసురు కొట్టుకు పోతారు. ఏంటి ఈ పాపాలంటే? లంచం ఇవ్వకపోతే ఇల్లు పడేయటం ఏంటే, గజానికి ఎంత లంచం ఇవ్వటం ఏంటి, ఈ ఆగడాలు ఎంత దాకా వెళ్తున్నాయంటే అమెరికాలో ఉండి ఎవరో స్థలం అమ్ముకుంటే దానికి కొల్లు రవీంద్ర కలెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వు అంటాడు. ఏంటయ్యా నోటీస్ పరిచేసానంటే 600 గజాలు ఆ స్థలంలో 600 గజాలు మాకు ఇస్తే కొల్లు రవీంద్ర గారికి ఇస్తే ఏం మాట్లాడ్డంట. 600 ఇది ఎక్కడ పోయే కాలం బుద్ధులు వస్తున్నాయి, బాగానే మూటలు కట్టుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం. ఏంటంటే ప్లాన్ లేదు సార్, కొద్దిగా తొందరపడకుండా ఉండాల్సింది సార్. మంత్రి గారి కమిషనర్ మాట్లాడింది, మంత్రి గారి ఇగో హట్ అయింది సార్, వీళ్ళు తొందరపడకుండా ఉండాల్సింది సార్, ఒక వారం ఆగితే ప్లాన్ వచ్చేసారు సార్, మంత్రి గారిని ఎదిరించి కోర్టుకు వెళ్ళారు సార్, దాంతో మంత్రి గారికి బాగా కోపం వచ్చేసింది సార్. కమిషనర్ గారు మాట్లాడతాడు, మంత్రి గారి కోపం ఇగో హట్ అయిపోయింది సార్, కోపం వచ్చేసింది. నేను ఆయన అడిగా, ఏమయ్యా ఇదే మంత్రి కొల్లు రవీంద్ర 100 కోట్లు దొంగ డాక్యుమెంట్ పుట్టించి కోమట్ల ఆస్తికి దొంగ డాక్యుమెంట్ పుట్టించి దాంట్లో పెద్ద బంగ్లా కడుతున్నాడు కదా, దాన్ని కొట్టవా సిగ్గులే?